వాడికి లైసెన్సే లేదంట. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాల్ వీడికి అసలు ఎలా ఇచ్చాడు కోచ్గా. వాడు ఈ యొక్క అమ్మాయిని కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇలా బ్లాక్ మెయిల్ చేశాడు అని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాలా. సో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాడి మీద అకృత్యాల మీద చెబితే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే సాదిక్ ఖాన్ది తప్పు లేదు. సాదిక్ ఖాన్ది 100% తప్పు లేదు. వాడు ఏదో రకంగా ప్రలోభ పెట్టి అక్కడ ఉద్యోగం సంపాదించాడు. రైఫిల్ షూటింగ్ నేర్పుదామని చెప్పేసి తన కొడుకుని తీసుకెళ్ళినటువంటి సౌజన్య మరి ఇంతమంది చెప్తానే ఉన్నారు, అరే బాబు మీ బిడ్డలను పంపించొద్దని తల్లిదండ్రులకు చెప్తున్నారు, మీ బిడ్డలతో చెప్పండి రా అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీ, హిందూ స్త్రీ, మీరు ముస్లింలకి లవ్ చేసినట్లయితే మీరు లవ్ జిహాద్లో నాశనం అయిపోతారని చెప్పి వందల మంది వేల మంది చెప్తున్నా ఈ పోరంబోకు ఈ పిల్లలకి బుద్ధి ఉండాలి కదా. బుద్ధి జ్ఞానం లేకుండా వాడి స్పర్శ కోసం వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. డబ్బులు పోయినాయి, దెబ్బలు తిన్నారు, మనుషులు చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి తెలియపరిచేది ఏంటంటే ఇది లవ్ జిహాద్ అనేది 100% జరుగుతుంది. బుద్ధి లేని గాడిదిల్లారా మీరు మారండి. మీకు మనకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగడానికి ప్రయత్నం చేయండి తప్ప లవ్ పేరుతో ముస్లిం యువకుల్ని మీరు ప్రేమించినట్లయితే వాళ్ళు లవ్ జిహాద్ పేరుతో మీ కుటుంబాన్ని నాశనం చేస్తారని చెప్పడానికే ఈ ఉదాహరణ, సౌజన్య ఉదాహరణ. ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈవేళ ముస్లిం సమాజంలో కొందరు హిందూ అమ్మాయిలను ప్రేమించినట్లయితే 8 లక్షల నుంచి 12 లక్షల దాకా వాళ్ళకి పారితోషికం ఇస్తున్నారు, ఇచ్చి ప్రేమించేలాగా ప్రలోభాలు పెడుతున్నారని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్తున్నా సరే బుద్ధి లేకుండా ఇలా వాడు వెంటపడడం, వాడిని ప్రేమించడం, వాడితో తన్నులు తినడం, ఆస్తులు అప్పచెప్పడం, ప్రాణాలు తీసుకోవడం, ఇదే అయిపోతుంది తప్ప ఈ కంఠశోష అవుతుంది. మాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా వద్దు, మీరు ప్రేమలో పడొద్దు, భవిష్యత్తుని చూసుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు చూసుకోండి అని చెప్పినా వినలేదు. కాబట్టి వేళ సాదిక్ ఖాన్ అంత బరితెగించి ఆ కుటుంబాన్ని, ఒక అద్భుతమైన కుటుంబాన్ని, నిజంగా అతను ఏయినా అలాంటి జీవితంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఆడికే లక్ష్యం లేకుండా పోయింది. కేవలం ఈ సౌజన్య అనే మూర్ఖురాలు చేసినటువంటి ఈ దుర్మార్గమైన పనికి వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మూలంగా ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. అయినా సరే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే మేము ప్రేమిస్తాము, మేము వాళ్ళతోనే చస్తామంటే చావండి, అంతే తప్ప ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎవడేం చేస్తాడండి. వాడు తీయగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతాడు, ప్రలోభాలు పెడతాడు, తర్వాత తన్ని మీ జీవితాన్ని నాకి పోయేలా చేస్తాడు, తీసుకెళ్ళి ఎక్కడో చోట అమ్మేస్తాడు. తర్వాత మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు బాధపడాలా, తోడబుట్టిన అన్నదమ్ములు బాధపడాలా, మీ సామాజిక వర్గం బాధపడాలా, అంతే తప్ప వేరే లేదు. కాబట్టి లవ్ జిహాద్ అనేది 100% జరుగుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎదగడం కోసం, మీ ప్రగతి కోసం, మీ ఉన్నతి కోసం పోటీపడడం తప్ప ఇలాంటి పోరంబోకు పనులు చేయకండి అని అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది.